హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పొలి కథానిక సంపుటి నుండి మరొక కథానిక విందాం. ఇప్పుడు క్షమించండి టైటిల్తో ఉన్నటువంటిది ఇప్పుడు చదువుకుందాము. రచించిన వారు ఆచార్య కొలకలూరి నాగ్ గారు, చదువుతున్నది కరుణా సిరిమణి. తెచ్చారా? ముద్దుగా అడిగాడు ప్రసాదరావు. క్షమించండి అంది సంధ్య. అతడికి ఏమీ అర్థం కాలేదు. తేలేదు అనవచ్చు, లేకపోతే క్షమించండి అనటం అనవసరం. తీసుకున్నారా? మళ్ళీ అడిగాడు. క్షమించండి అనే సంధ్య సమాధానం. తీసుకోలేదు అని గ్రహించాడు. తీసుకుంటే తేలేని చూపలేని అనిష్టాంశం ఉంటే క్షమించండి అంటూ ఉండవచ్చు. ఒకవేళ ఆమెకు ఇష్టం లేదేమో. కొందరు స్త్రీలంతే, ఒక్క మాటకు 1000 అర్థాలు అవతల వాళ్ళు ఊహించుకోవాలని ఆశిస్తారు. వాళ్ళిద్దరూ ఆమె ఇంట్లో హాల్లో సోఫాల్లో సుఖంగా కూర్చుని ఉన్నారు. కూతవేటు దూరంలో మనిషి సంసారం లేదు. చూశారా? మళ్ళీ అడిగాడు. క్షమించండి అంది. చూస్తే చూశానని చెప్పండి, లేకపోతే చూడకపోతే చూడలేదని చెప్పండి, అంతేగాని ఈ క్షమించండి ఏంటండి? కొంచెం విసుగ్గు నిజమే. మామూలే. ఆమె మౌనంగా కూర్చుంది. ప్రసాదరావు ఆ మౌనం నరకంగా భరించలేకపోయాడు. అయినా అడిగాడు. నేను మీకు నచ్చానా? మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? ఇష్టమే అంది ప్రసన్నంగా. రావు ఆనందించాడు. నేను మీకు ఇచ్చింది నా మెడికల్ రిపోర్ట్. నా ఆరోగ్యం బాగుంది, ఏ జబ్బు లేదు. ఎయిడ్స్ అదే HIV లాంటిది కూడా లేదు. చూసారా? చూశాను. చాలా సంతోషం అండి చూసినందుకు, మాట్లాడినందుకు. మౌనంగా కూర్చుంది. మీరు మాటలు రాని అందాల బొమ్మ ఏమో అనుకున్న భ్రాంతి నుంచి నన్ను కాపాడారు. ఆమె నవ్వింది. మీ నవ్వు బాగుంది, మీలాగే. రావు కళ్ళలోకి చూసింది. అది పరవశాన్ని ఆనందాన్ని అభివ్యక్తం చేసింది. రావు అమెరికా ఉద్యోగి. పెళ్లి ప్రయత్నంలో ఇండియాకు వచ్చాడు. చాలా సంబంధాలు చూశాడు. సంధ్యను చూశాక మరే సంబంధం చూడలేదు. పెళ్లి నిశ్చయమైంది. ఆమె తల్లిదండ్రులు సంపన్నులు. ఒక్కతే కూతురు. సంధ్య బీటెక్ కంప్యూటర్స్ చేసింది. ఆమెకు అమెరికాలో ఉద్యోగం వస్తుంది. ఇది అతనికి ఇష్టమే. సంధ్య ఆస్తిపాస్తులు బాదరబంది ఆమె తల్లిదండ్రులే చూసుకుంటారు. వాళ్ళు ఇంకా వయసులోనే ఉన్నారు. 2 కుటుంబాల వాళ్ళు మంచి సంబంధమని, ఈడుజోడు కుదిరిందని సంతోషించారు. వీళ్ళేం కట్న కానుకలు అడగలేదు. వాళ్ళు ఇస్తామన్నది కాదనలేదు. అంతా బాగుంది. ముహూర్తాలు పెట్టుకోవడమే మిగిలింది. ఈ సమయంలో రావు తన మెడికల్ రిపోర్ట్ ఇచ్చి, మీ రిపోర్ట్ ఇవ్వండి అని అడిగాడు. సంధ్య ముఖం మార్చుకుంది. అంతదాకా ఊహాలోకాల్లో గగనతలంలో విహారం చేస్తున్న సంధ్య దభేలుమని నేల మీద పడిపోయింది. అందగాడని, ఐశ్వర్యవంతుడని, అమెరికా ఉద్యోగి అని ఉల్లాసంతో ఒళ్ళు వేడెక్కిన సంధ్య చప్పున చల్లారిపోయింది. తను అందంగా అల్లుకున్న ఊహల హరివిల్లు నెమ్మదిగా ఒక్కొక్క రంగు విడిపోతూ చివరికి ఏమీ లేని శూన్యమైంది. స్వర్గానికి వేసుకున్న నిచ్చెన సగానికి విరిగే నేల కూలినట్లు అనిపించింది. ఊహల విహాయాసంలో సుతారంగా పోతున్న విమానం శూన్యంలో గడ్డకట్టి పేలిపోయినట్లు భ్రమించింది. ఒక్కతే కూతురు కావటం వల్ల గారాబంగా పెరిగింది సంధ్య. ఉన్న పట్టణంలో అన్ని చదువులు చదివింది. స్కూల్కైనా కాలేజీకైనా నడిచి వచ్చేంత దూరం. ఆరోగ్యం ఆనందం వల్ల ఆమె శరీరం మెరుస్తూ ఉండేది. అణకువ, నెమ్మది, మర్యాద వల్ల నిండుదనం వచ్చింది. 22 ఏళ్ల క్రితం పెళ్ళైన పసివాళ్ల ఉత్సాహానికి, ఉద్వేగానికి, ఉర్రూతలకు పుట్టిన కూతురు కావటంతో ముద్ది మురిపాలకు కొదవలేదు. చదువే తన సమస్త కాలాన్ని ఆక్రమించటం వల్ల ఫలితాలు పరమ అద్భుతంగా వచ్చాయని బంధువులు భావించేవాళ్ళు. అమ్మా నాన్నలకే కాదు, అందరికీ ఆశ్చర్యం కలిగించే ఆమె చదువు, ప్రవర్తనలు రావుకు ప్రత్యేకంగా కనిపించాయి. ఏ చిలుక కొరుకుతుందో ఈ దొండపండుని అని అవ్వ అంటుంటే సంధ్య మురిసిపోయేది. ఎక్కడున్నాడో ఆ మనిషి అని సంధ్య అనుకోవటం బీటెక్ అయిన కాడి నుంచే మొదలైంది. సంధ్యకు అదే మొదటి పెళ్లి చూపు. రావు తనకు నచ్చాడు. భర్తగా ఊహించుకుంటుంటే పరమ అద్భుతంగా ఉంది. గాల్లో ఎగరకే పిల్ల, కాస్త చేతికందు అని అవ్వ అంటే తనకు సిగ్గు కలిగింది. తనకంత సిగ్గు ఉందని తనకే తెలియదు. పెళ్లి కుదిరిన దగ్గర నుంచే సంధ్య కాలుగాలిన పిల్లిలాగా తిరిగింది. పూల కొమ్మలాగా ఊగింది. ఒళ్ళంతా పూలు పూసినట్టు పరిమళించింది. నేల మీద నిలవడం లేదు, గాలిలో తేలడం లేదు. తన శరీరం తనకు లేనట్లుగా ఉంది. తానెంత శూన్యమా అని భ్రమపడసాగింది. అంతా బాగుంది. ఉన్నట్టుండి ప్రసాదరావు వచ్చాడు.
మాట్లాడతాను అన్నాడు. కాబోయే భార్యాభర్తలు కదా అని తల్లిదండ్రులు అనుమతిచ్చారు. హాల్లో వాళ్ళిద్దరిని వదిలి పడక గదుల్లో సర్దుకున్నారు. ఇది నా మెడికల్ రిపోర్ట్ ఇచ్చాడు. మీది ఉంటే ఇవ్వండి. సంధ్యకు ఏం చెప్పాలో తెలియలేదు. లేకపోతే మీరు తీసుకున్నా సరే, తోడుగా డాక్టర్ దగ్గరకు నన్ను రమ్మన్నా సరే అన్నాడు. సంధ్యకు నోరు పెగల్లేదు. బిత్తరపోయి చూడసాగింది. ఆ రోజు నుంచి సంధ్య శరీరంలోంచి రక్తమంతా కారిపోయినట్టు పాలిపోసాగింది. ఆనందమంతా ఆవిరైపోయినట్లు నీరసించింది. అన్నం రుచించడం లేదు, నిద్ర పట్టడం లేదు, మాటలు తగ్గాయి, గలగలలు ఆగాయి. పిల్లకి పెళ్లి మీద బెంగ ముదిరింది అంది అవ్వ. సంధ్య మాట్లాడలేదు. బిడ్డ అదో మాదిరిగా ఉంది అన్నాడు తండ్రి. అంతేలే ఆడపిల్లలు అంది తల్లి. కానీ బిడ్డను ఏదో బాధిస్తుంది అని గుర్తించింది. తల్లి ఎన్నో అడిగింది. అన్నింటికీ మూగి మొద్దులాగా కూర్చుంది సంధ్య. చల్లని సంధ్య గుండెల్లో చిన్ని సెగ పుట్టింది. చల్లార్చుకోవడం ఆమె చేత కావడం లేదు. ఏమైంది అంటే ఏమీ చెప్పలేదు. పిల్లవాడు నచ్చలేదా అంటే మౌనంగా ఉంది. మనసులో వేరే ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఏడ్చింది. సంధ్యకు పెళ్లి ఇష్టం, మెడికల్ రిపోర్టు కష్టం. డాక్టర్లు చేసే దిక్కుమాలిన పరీక్షలంటే భయం లేదు, కానీ కోపం. తనకు ఏ సమస్య లేదని తన శరీరం చూస్తే అర్థమవుతుంది. తలకాయ తన మాట వినకపోతే చదువులింత సక్రమంగా సాగేవి కావు. గుండె కొట్టుకోవడం రాసిన పరీక్షలన్నీ విన్నాయి. తిన్న తిండి పుష్టినిచ్చింది. నడిచిన నడక శరీర సౌష్ఠవం ఇచ్చింది. 3 రోజుల ముచ్చట ముద్దుగా ఉంది. సంధ్య పూర్తి ఆరోగ్యవంతురాలు. తనకే జబ్బు లేదు. మెడికల్ రిపోర్ట్లో ఏ లోపం ఉండదు. మెడికల్ పరీక్షలు చేయించుకోవడం అభ్యంతరం లేదు. మెడికల్ తీసుకోవడంలోనే అభ్యంతరం ఉంది. తన ఆరోగ్యం బాగుందని మనిషిని చూసి తెలుసుకోవాలి, కాగితం చూసి కాదు. మెడికల్ రిపోర్ట్ తీసుకోవడానికి భయం లేదు. తీసుకోవలసి రావడం మీదే కోపం. ఎదురుగా కూర్చున్న రావు మెడికల్ రిపోర్ట్ తీసుకున్నారా అన్నప్పుడు కోపతాపాలు చూపలేక క్షమించండి అంది. మెడికల్ రిపోర్ట్ తీసుకుంటే అన్నీ సవ్యంగా ఉంటే సరి, లేకపోతే తగిన ఏర్పాట్లు చేసుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. మన ఆరోగ్యం మీదే కదా మన పిల్లల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన పిల్లల కోసమే కదా పెళ్ళి అన్నాడు రావు. ఆ చివరి మాట ఎడారిలో నీళ్లు లేక గొంతెండిపోతున్న మనిషి గొంతులో అమృతం పోసినట్లు ఆనందం కలిగింది సంధ్యకు. మీ ఆరోగ్యం బాగుంటే కదా మన దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది అన్నాడు రావు. ఆ మాటలు సంధ్యను ఎవరెస్టు శిఖరం ఎక్కించి మబ్బు ముక్కలతో ఆడుకునేటట్లు చేశాయి. హాస్పిటల్కి వెళ్దామా? టెస్టులు చేయించి ఇంటి దగ్గర దింపుతాను. సంధ్య మాట్లాడలేదు. వెళదాం రండి. క్షమించండి, నేను రాను. ఎందుకు? నేను ఎప్పుడు ఆసుపత్రి టెస్టులు చేయించుకోలేదు. శరీరంలో మార్పులు వస్తుంటాయి. పరీక్షలు చేయించుకుంటూ ఉంటే అవసరం. అయితే మందులు వాడుకొని ఆరోగ్యం కాపాడుకోవచ్చు. సంధ్య మౌనంగా ఉంది. ఏ లోపము అవసరము లేకపోతే అన్నాడు రావు. లేకపోతే సంతోషం, ఉంటే బాగు చేయించుకోవచ్చు. ఆ పని పెళ్ళికి ముందే అవసరమా? అవసరమే. పెళ్ళయ్యాకైతేనే. ఆరోగ్యవంతురాలని పెళ్ళాడటం అభిష్టం. పెళ్లి జరిగాక అనారోగ్యం సంభవిస్తే భార్య ఆరోగ్యం బాగు చేయించుకునే బాధ్యత భర్తది. నాకు కాదు, మీకు. నన్ను ఆరోగ్యవంతుడిగా, మీరు మిమ్మల్ని ఆరోగ్యవంతురాలిగా నేను చూసుకోవడమే మన కర్తవ్యం. అటువంటప్పుడు పెళ్లికి ముందు మెడికల్ రిపోర్ట్ అవసరమా? సంధ్య అడిగింది. మీ ఆరోగ్య స్థితి తెలుసుకొని మందులు తీసుకోవటానికి. నాకు నయంగాని జబ్బు ఉంటే? నయంగాని జబ్బులు లేవు. పెళ్ళయ్యాక నయంగాని జబ్బు చేస్తే మీరొక ఉద్యోగం, నేనొక ఉద్యోగం, సమయం లేనప్పుడు ఏమవుతుంది? అమెరికాలో నయం కాని జబ్బులు లేవు. అట్లాంటప్పుడు నా జబ్బులతో నిమిత్తం లేకుండా నన్ను చేసుకోవచ్చు కదా. ఇబ్బంది వస్తే అమెరికాలో నయం చేసుకోవచ్చు కదా. మనం ఆరోగ్యంగా అమెరికాకు వెళదాం, అనారోగ్యంతో కాదు. మీరు ఆస్తిపాస్తులు అడగలేదు, కుటుంబ గౌరవ మర్యాదలు మన్నించారు. ఆ కుటుంబం కాపాడిన యువతిని నేను. పెద్ద మనసున్న సహృదయులు మీరు. ఎందుకు ఇది అడుగుతున్నారు? మనిషితో పాటు ఆరోగ్యం ముఖ్యం. నాకు నయంగాని జబ్బు ఉంటే, ప్రాణాంతకమైన వ్యాధి ఉంటే ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటారా, మాంటారా? మీ మెడికల్ రిపోర్ట్ చూశాను. మంచి ఆరోగ్యవంతులు మీరు. మీ మెడికల్ రిపోర్ట్ చూడకుండానే నేను మీతో పెళ్లికి అంగీకరించాను. నేను అంగీకరించాను కదా. ఇంతకుముందు ఏ జబ్బులు లేవని మాత్రమే ఆ రిపోర్ట్ చెప్పింది. ఇక రావని అదేమీ చెప్పలేదు. నిజమే. అంత మాత్రానికి ఈ రిపోర్ట్లు ఎందుకు? నిజానికి అక్కర్లేదు. అమెరికాలో ఉన్న ఈ మనిషి ఆరోగ్యం ఏమిటని మీకు స్పష్టంగా తెలియటానికి నా మెడికల్ రిపోర్ట్ ఇచ్చాను. నిజమే. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ యువతి ఆరోగ్య పరిస్థితి ఏమిటని మీ ఆలోచన, అంతే. నా రిపోర్ట్ చూశాక
ఈమెతో నాకు పెళ్ళి వద్దు అనుకునే అవకాశం మీకు ఉంటుంది కదా. అలా అనుకోవడానికి వీలుంటుంది. కానీ నాకు మీరు, మీ కుటుంబం, మీ సాంప్రదాయం ఇష్టం, పెళ్ళి నిశ్చయం. అప్పుడు మీ రిపోర్ట్ ఇవ్వడం దేనికి? నన్ను నా రిపోర్ట్ తెమ్మనడం దేనికి? తెస్తే ఇస్తే చూద్దామని. మీరు ఎన్నో చూచి ఎన్నో తర్కించి వితర్కించి ఈ నిర్ణయానికి వచ్చారు కదా. అవును, అందులో భాగమే మీ ఆరోగ్యం. ఇప్పుడు ఆరోగ్యం బాగుండి అమెరికాలో చనిపోతే నన్నేం చేస్తారు మీరు? ఇండియాకు పంపిస్తారా? అటువంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు బాగున్న మీ ఆరోగ్యం పెళ్ళాక చెడిపోతే నేను కాపాడాలి కదా. అవును, మీరు భారమైతే భారతదేశానికి పంపాలి. నేను భారత స్త్రీని, మిమ్మల్ని వదిలి ఉండను. ఉంటే అమెరికాలో, లేకుంటే మన ఊళ్ళో, అంతే. నేను చనిపోతే? రావు బరువైన మాట అన్నాడు. మన పిల్లల్ని పెంచుతాను. మనకు పిల్లలు కలగకపోతే ఒంటరిగా జీవిస్తాను మీ జ్ఞాపకాలతో. మనం ఇట్లా మాట్లాడుకోవచ్చునా? దిగులుగా అడిగాడు రావు. మాట్లాడుకోరాదు. మరెందుకు మాటలు? మీరు నా మెడికల్ రిపోర్ట్ అడిగినందువల్ల. ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. సంధ్య లేచి వెళ్ళి కాఫీ తెచ్చి రావుకి ఇచ్చింది. కాఫీ తాగుతున్నాడు. గాలి వేడెక్కింది. వేడి కాఫీతో గాలి చల్లబడుతుందా? కాఫీ కప్పులో లోన పెట్టొచ్చింది సంధ్య. కాఫీ బాగుంది, థ్యాంక్స్ అన్నాడు రావు. నేనే చేశాను అంది సంధ్య. కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పినందుకు థ్యాంక్స్. జీవితం తాగి థ్యాంక్స్ చెప్పే రోజు కోసం ఎదురు చూస్తుంటాను. ఏమన్నారు? ప్రశ్నించాడు. సంధ్య నవ్వింది. ఆ నవ్వులో ఆ వాక్యం ప్రతిధ్వనించింది. పరవశంగా చూశాడు. ప్రసాదరావు వెళ్ళిపోయేటట్టు లేడు. సంధ్య రావుని పోనిచ్చేటట్టు లేదు. ఇంట్లో వాళ్ళు రేపు చెప్పుకునే కబుర్లు ఇప్పుడు చెప్పుకొని అన్నట్టున్నారు. పెద్దలు కుదిర్చిన యువత యువకుల నిర్మోహమాటంగా మాట్లాడుకోలేరు. పరస్పరం పెళ్లికి ముందు అర్థం చేసుకోలేరు. మెడికల్ రిపోర్ట్ అడగటం వెనుక ఉన్న కారణాలు పరస్పరం ప్రశాంతంగా ఆలోచించుకునే అవకాశం ఇచ్చినట్టుంది వాళ్ళకి. నాకు ఎయిడ్స్, హెచ్ఐవి లేదు. చూశాను, మీరు అదృష్టవంతులు. అమెరికాలో ఉండి ఆరోగ్యం కాపాడుకున్న మీరు చాలా జాగ్రత్త పరులు. థ్యాంక్స్. మీకు ఎయిడ్స్ లేదు, కానీ పరస్త్రీతో సంబంధం లేదని ఆ రిపోర్ట్ చెప్పలేదు. రావు ముందు నవ్వాడు, తర్వాత ముఖం మార్చుకున్నాడు. నేను జాగ్రత్తగా ఉంటాను, సంజాయిషి ఇచ్చినట్టు చెప్పాడు. ఉన్నట్టుండి సంధ్య అంది, నా మెడికల్ రిపోర్ట్లో నాకు ఎయిడ్స్ సోకిందని తెలిస్తే మీరు నన్ను పెళ్ళాడరు. ఈ వార్త టామ్ టామ్ అవుతుంది. ఎవరు పెళ్లి చేసుకోరు. నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. అట్లాంటి పరిస్థితి రాకూడదు. రావు ధైర్యం చెప్పినట్లు మాట్లాడారు. నాకు ఎయిడ్స్ లేదని రిపోర్ట్ వచ్చినా, నేను పరపురుషుడితో సంబంధం లేదని, స్త్రీని అని అదేమీ చెప్పదు. నిజమే, నాకు ఎయిడ్స్ లేకపోతే చాలు మీకు. అది శ్రేయస్కరం. నా చెడు తిరుగుళ్ళు మీకు అక్కర్లేదు. అటువంటి కుటుంబం కాదు మీది. జబ్బు తలకు, గుండెకు, ఊపిరితిత్తులకు లేకుండా ఉంటే మేలు. ఏ జబ్బు లేని ఆరోగ్యం శ్రేయస్కరం. మనసు, శరీరం అపవిత్రమై, మురికి పట్టి, కంపు కొట్టి, దుర్గంధమై, భ్రష్టు పట్టినా పర్వాలేదు, కానీ ఎయిడ్స్ ఉండకూడదు. అంతే కదా? నా మాట నమ్మండి. నాకే జబ్బు లేదు. నమ్ముతారా? నమ్ముతాను. మీకోసం మెడికల్ టెస్టులు చేయిద్దాం. మంచి రిపోర్ట్ వస్తుంది. కానీ కలుషితమైన ఆలోచనలు, పాడైన బుర్ర, పరపురుషుల మీద నాకున్న మోహం ఆ రిపోర్టుల్లో రావు. నిజమే, నా శరీర ఆరోగ్యం మీకు చాలు. అవును. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మరి వీరిద్దరి మధ్య సంభాషణ ఎక్కడ అవుతుంది? మరి ఆ అమ్మాయి మెడికల్ రిపోర్ట్లు తెచ్చిస్తుందా? అతను ఆ తెచ్చిన రిపోర్ట్లు కరెక్టేనా? అవి నిజమైనవేనా? ఇవన్నీ మనం వచ్చే భాగంలో విందాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.